మైసమ్మ పోచమ్మ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కౌండిన్య ఎంక్లేవ్ కాలనీలో అంగరంగ వైభవంగా మైసమ్మ పోచమ్మ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ కోశాధికారి రమేష్ మాట్లాడుతూ మొదటి రోజు మంగళవారం యజ్ఞ హోమం నిర్వహించడం జరిగిందని, అందరికీ ఇష్టమైన మైసమ్మ పోచమ్మ దేవత మూర్తుల యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రేపు మైసమ్మ పోచమ్మ గ్రామ దేవతలకు బోనాల పండుగ జాతర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటింటికి బోనాలు తేయాలని కోరారు. మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కళ ఈరోజు నెరవేరిందని, భక్తులు రేపు బోనాల జాతరలో పెద్ద ఎత్తున పాల్గొని బోనాల జాతరను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి సభ్యులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీ చరణములే నమ్మితినమ్మ, శరణము కోరితినమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయనున్నా నీ పుష్పాలికం సమరాయామి సప్త దిక్పా సప్త దర్శనం కావాలి. అటువంటి దర్శనం కొరకే ఈ అమ్మవారు. ఇవాళ 6:30కు భజన మండలి వాళ్ళ చేత అద్భుతమైన భజన కార్యక్రమం ఉంటుంది. అయం ముహూర్త ముహూర్తాలే గ్రహ నక్షత్ర జగదంబ
राघवे केशवे नमः नमस्कारं समर्पयामि ओम अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च ग्रहाः कुर्वन्तु मंगलं सुविचक्रं मंगलं मचाभगः तं भागं चित्रमीमहे फलिनेर्या अफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पयामि कुङ्कुमविलेपनं जपं ओम शांति 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 ओम इंद्रं वो विश्वस्परिहवामहेतरेभ्यः अस्माकमस्तु केवलः अग्निं दूतघटनं अग्निरंदर वेसे सट्टंतु ओम शांति 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 चपडादित्याय च सोमाय ध्रुवंत इंद्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तस्सु కార్మికులైనటువంటి ఒక సమస్త భక్తులందరికీ కూడా ఈ రోజు కామారెడ్డి పట్టణంలోనే హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి ఈ కౌండిన్య ఎన్క్లేవ్ అనేటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ కాలనీలో 2 రోజుల నుండి దివ్యమైనటువంటి మైసమ్మ తల్లి అంటే మహిషాసుర మర్దిని అట్లాగే పోషణ తల్లి పోచక్క తల్లి ఈమె కళ్యాణ పరంపరలో మనందరినీ అనుగ్రహించే మహామాత దేవత. ఎవరైతే ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయో ఆ సమయంలో మొట్టమొదట అమ్మవార్ల దర్శనం తప్పనిసరి. ఊరికి ఉపకారం చేసేటువంటి ఒక సమస్త భక్తులందరూ కూడా ఈ దివ్యమైన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధులందరూ కూడా పాల్గొని ఈ మహత్తరమైన కార్యక్రమంలో ముందున్నటువంటి చీటి రమ్యా పాండురంగారావు కుటుంబ సభ్యులకు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అనేక మంది యువకులు యువతులు తర్వాత కాలనీ వాసులే కాకుండా కామారెడ్డి పట్టణంలో ఉండే అనేక మంది మిత్రులు బంధువులు శ్రేయోభిలాషులు అమ్మవారి మీద అత్యంత ప్రేమానురాగాలు కలిగి ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమము ప్రతిష్టా మహోత్సవంలో పాల్పంచుకున్నారు. వేలాది మంది అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. సభక్తికంగా అమ్మ అనుగ్రహంతో అమ్మ పండించి మనకు అంది రైతుల ద్వారా పండించి చక్కగా భోజన పదార్థాలు నివేదన చేసుకున్న ఆ ప్రసాదాన్ని అందరికీ పంచడం జరిగింది. అందరూ కూడా స్వీకరించి తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు అద్భుతంగా పూర్ణాహుతి కార్యక్రమము, శ్రీ సూక్త మహామంత్ర హవనము, దాని తర్వాత 1000 మందితో కుంకుమార్చన కార్యక్రమాలు సువాసినులతో, అదేవిధంగా అమ్మవార్ల దగ్గర విశేష నీరాజనము, మంత్రపుష్పము, గోసేవ మొదలైన అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో కామారెడ్డిలో ఉండేటువంటి ఒక అనేక మంది ప్రముఖ పండితులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సహస్రాధిక ప్రతిష్టాపనాచార్యులైన గంగవరం రాజ్యలక్ష్మి నారాయణ శర్మలు మా నాన్న గారు ఈ కార్యక్రమంలో ఆచార్యత్వం వహించి కార్యక్రమానంతా ముందుకు తీసుకొని వెళ్ళినారు. మరి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి అశేష భక్తులందరినీ కూడా ఆ అమ్మలు సదా సర్వదా యోగక్షేమాలతో దీవిస్తూ పొలిమేరలలో వెలిసినటువంటి ఒక ఈ గ్రామ దేవతలు అందరినీ చల్లగా కాపాడాలని, దేనికి లోటు లేకుండా సర్వ ప్రాణులకు మంచి క్షేమాన్ని కలిగించాలని, వర్ష సమృద్ధి కలిగి చెరువులు బాగా నిండాలని, పాడి పంటలతో అందరూ ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు, వృత్తులలో ఉన్నవాళ్ళు, వ్యాపారాలలో ఉన్నవాళ్ళు, ఇంకా ఇతరమైన ఏ కోరికలతో అమ్మను ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నీ కూడా అమ్మ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది మహిళలను, భక్త బృందాన్ని, పిల్లలను అందరినీ కూడా నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవత్. ఉదయము 11 గంటల నుండి వేల మంది సమక్షంలో
బోనాలు ఉంటాయి. మహిళలంతా కూడా తేడా లేకుండా, తరతమ భేదం లేకుండా, ప్రాంత భేదాలు, కుల భేదాలు, వర్గ భేదాలు ఇవేమీ లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు ఈ పుణ్యమైనటువంటి ఈ బోనములు భోజనం అమ్మవారికి సమర్పణ చేయడం, ఇష్టంతో చేయడం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో రేపు గురువారం నాడు అందరూ పాల్పంచుకుంటారు. కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ మహద్ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని, మళ్ళీ మళ్ళీ మానవ జన్మ ఉండదు, ఉన్న జన్మను మనం ఈ రకంగా ధార్మికమైన సేవలో మనం అందరం కూడా పాల్పంచుకొని ఆనందాన్ని పొందాలి, దేహాంతంలో పరమ సాయుధ్యాన్ని కోరుకోవాలి, పొందాలని అందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తూ ఇంతటి మహత్తరమైన ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకున్నామని ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనానికి అందరూ రండి, చక్కగా ఇక్కడ అలంకరణలు చేయండి, దీపారాధనలు చేయండి, అమ్మను సేవించండి, తీర్థప్రసాదములను స్వీకరించండి, అమ్మ ఆశీర్వాద పాత్రలు కావాలని కోరుతూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. శుభమస్తు, మంగళమస్తు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సర్వ ప్రాణులకు మేలు జరగాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. పోచమ్మ తల్లి క్షేత్రం ఇక్కడ పూర్వం 2007-8 ప్రాంతం నుండి ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నటువంటి గౌడ్స్ వాళ్ళు మైసమ్మ ఆలయాన్ని చిన్నగా నిర్మించడం జరిగింది. అనంతరం అది అలా కొనసాగుతూ అమ్మవారి యొక్క మహిమలన్నీ కూడా మరి భక్తులపై భక్తులందరూ కూడా ఆ అమ్మవారి మహిమలను గుర్తించి మరి అనంతరం ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి అమ్మవారి ఆలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి భక్తులందరూ భావించడం జరిగింది. దానికి గత 4 నెలల క్రితమే పునాది పడింది. మరి అందుకు శ్రీమతి శ్రీ చీటి రమ్య పాండురంగారావు గారు మరి బీజం వేయడం, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులందరూ మరి అందరూ సహకరించడం, భక్తులందరూ కామారెడ్డిలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు విశేషంగా మరి సహకరించి ఈ ఆలయ నిర్మాణంలో అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. నిన్నటి రోజు యజ్ఞం కార్యక్రమం, తర్వాత హోమం కార్యక్రమం, ఈరోజు ఉదయం కుంకుమార్చన, తర్వాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, నిన్నటి రోజు సాయంత్రం భజన కార్యక్రమాలు, మళ్ళీ ఈరోజు సాయంత్రం భజన కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావడానికి, అలాగే రేపటి రోజు ఉదయం బోనాల కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి మరి ఈ అందరూ కూడా ఈ బోనాల కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క మైసమ్మ పోచమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. ఓం శాంతి శాంతి ఓం శాంతి శాంతి శాంతి. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ